హాయ్ అండి అందరికీ. సో, ఈరోజైతే చల్లగా వర్షం పడింది. సో, బిర్యానీ చేస్తాను బావ. ఎగ్స్ తీసుకురా ఎగ్ బిర్యానీ చేస్తా అని చెప్పాను. సో, మా ఆయనైతే అన్నారు, ఎగ్స్ అయితే తీసుకొస్తా కర్రీ చేసేయమని చెప్పారు. ఆన్ చేసి ఆయిల్ వేసేసి దాంట్లో పసుపు, ఉప్పు వేసి ఎగ్స్‌ని బాగా ఫ్రై చేయాలి. పీల్ చేసిన వాటికి మనం నాట్స్ పెట్టుకొని పేలుతాయన్నమాట. సో, ఆయిల్ ఏసినప్పుడు పేలకుండా మనం హోల్స్ అయితే పెట్టేసుకోవాలి. బాగా ఫ్రై అయిన వాటిని పక్కకు తీసుకొని దాంట్లోని పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసుకొని బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే మనం ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ రాకపోతే టేస్ట్, గ్రేవీ ఏమీ బాగోవు. మనం ఎంత ఎఫర్ట్ పెట్టి చేసినా కూడా ఫస్ట్ ఇంపార్టెంట్ ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వడమే ఇంపార్టెంట్ మాట. సో, ఇది అయితే ఫ్రై అయ్యేలోపు మనం చింతపండు ఓ పక్కన నానబెట్టుకొని మసాలా, జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లి, అల్లం కలిపి నేనైతే మిక్సీ పట్టేసుకున్నానండి. సో, అంతలోపు ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోయాయి బాగా. సో, టమాటాలు వేసేసి ఒకసారి కలిపి మూత అయితే పెట్టేసుకున్నాను. ఒక 5 మినిట్స్‌లో మగ్గిపోయాయండి. మొత్తం మగ్గిపోయాక మనం దాంట్లోకి ఎగ్స్ యాడ్ చేసుకోవాలి. ఎగ్స్ వేసుకున్న తర్వాత మనకి తగినంత ఉప్పు, కారం వేసుకొని ఒకసారి కలుపుకొని దాంట్లో నార్మల్ వాటర్ కొన్ని వేసుకొని మూత అయితే పెట్టుకోవాలి. ఒక 10 మినిట్స్, 5 మినిట్స్ బాయిల్ అయ్యాక దాంట్లో చింతపండు గుజ్జు వేయాలి. చింతపండు గుజ్జు వేసాక మళ్ళీ ఒక 10 మినిట్స్ అయితే మగ్గించుకోవాలండి. మగ్గించుకొని దాంట్లో మనం రుబ్బి పెట్టుకున్న మసాలాని వేసుకోవాలి. వేసేసుకొని బాగా కలిపి మనం మూత అయితే పెట్టేసుకోవాలండి. మూత పెట్టుకొని ఒక 15 నిమిషాలు మనకి దగ్గర పడింది కూర అనిపించినప్పుడు కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. చాలా టేస్టీగా ఉంది. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్.